నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అమ్మవారి పాలానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి నారాయణ హాస్పిటల్ చిన్న పిల్లల శస్త్రచికిత్సల వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పుట్టుకతోనే ఆ బాలుడికి మలాశయానికి సమీపంలోని కొలన్ భాగంలో గ్యాంగ్లియన్ సెల్స్ లేకపోవడం వలన ఆ భాగం చలనం లేకుండా మల విసర్జనకు అవరోధం ఏర్పడిందన్నారు. దీంతో వారు నారాయణ హాస్పిటల్ కు తీసుకొచ్చారన్నారు. డుహామెల్ రెట్రో రెక్టల్ పుల్ త్రో అనే శస్త్రచికిత్స విధానం ద్వారా శస్త్రచికిత్సను విజయవంతంగా చేశామని పేర్కొన్నారు. బాబుకి ఇప్పుడు సాధారణంగానే మల విసర్జన అవుతుందన్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాలలో ఇది మొట్టమొదటిదని ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో మత్తు వైద్య నిపుణులు డాక్టర్ హరిత, డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు. నారాయణ జనరల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం అందరికీ సుపరిచితమే. అలాగే మనకి ఇప్పుడు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ స్పెషలిస్టు గత 2.5 సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పురిటి పిల్లలు, తర్వాత పసిపిల్లలు, చిన్నపిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి అప్పుడే పుట్టిన పిల్లలు, పురిటి పిల్లల్లో 75 శస్త్రచికిత్సలు ఇప్పటిదాకా విజయవంతంగా నిర్వహించారు. దాంతోపాటు చిన్నపిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు హెర్నియా, హైడ్రోసిల్, తర్వాత వీటితో పాటు యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవి, యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్, తర్వాత ట్రెకియోఇసోఫేజల్ ఫిస్టులా, తర్వాత కాంప్లికేటెడ్ అటువంటి కంజెనిటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా, ఇటువంటి కాంప్లికేటెడ్ శస్త్రచికిత్సలన్నీ ఇంతవరకు చెన్నై లాంటి మహానగరాల్లో లక్షల కొద్ది ఖర్చు పెట్టుకొని అందరూ వైద్యం చేయించుకుంటున్నారు. గత 2.5 సంవత్సరాలుగా సాయి సుబ్రహ్మణ్యం గారు నారాయణ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సలన్నీ ఆరోగ్యశ్రీ ఉన్న కార్డు ఉన్న వారికి ఉచితంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి అధునాతనమైన తర్వాత నిష్ణాతులైన వైద్య బృందం ఉండడము, దాంతోపాటు మత్తు వైద్య నిపుణులు కూడా నిపుణులై ఉన్నవారు ఉండడము, దీనిలో మనకి స్పెషల్గా ట్రైనింగ్ అయిన డాక్టర్స్ మత్తు వైద్య నిపుణులు కృష్ణ చైతన్య గారు, తర్వాత అలాగే హరిత, రజిత వీళ్ళు వైద్య బృందం అంతా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది. దీంతోపాటు 20 పడకల అత్యాధునిక లెవెల్ 3 ఎన్ఐసి ఉండడము డాక్టర్ గోకుల్ కృష్ణ ఆధ్వర్యంలో 24/7 పీడియాట్రిక్ డాక్టర్స్ సహకారంతో, తర్వాత మత్తు వైద్య నిపుణుల సహకారంతో ఈ శస్త్రచికిత్సలన్నీ విజయవంతంగా నిర్వహింపబడి అందరూ కూడా బాగా అవుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల జిల్లా అందరూ సద్వినియోగం చేసుకోగలరు. సో ఇటువంటి సర్జరీస్కి అప్పుడే పురిటి పిల్లలు, పసిపిల్లల శస్త్రచికిత్సల కోసం మహానగరాలు, చెన్నై లాంటి మహానగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఇక్కడే అవే వసతులతో, అత్యాధునికంగా వసతులతో ఇక్కడ విజయవంతంగా నిర్వహిస్తున్నాము. వీటిని అన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు. సో ఈ 6 సంవత్సరాల బాబుకి ఈ డుహామెల్స్ పుల్ త్రూ పుట్టినప్పటి నుంచి కొలాస్టమీ బ్యాగ్తో ఉంటే మనకి హెల్త్ మినిస్టర్ గారి అడ్వైస్తో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ అబ్బాయికి డుహామెల్స్ పుల్ త్రూ అనే శస్త్రచికిత్స ఉచితంగా చేశారు. ఈ సంబంధించిన శస్త్రచికిత్స సంబంధించిన వివరాలు మా పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం గారు వివరిస్తారు. నా పేరు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అండి. నేను గత 2.5 సంవత్సరం నుంచి మన హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను. సో ఈ 2.5 సంవత్సరంలో మనం మోర్ దెన్ 600 to 700 కేసెస్ పురిటి పిల్లలు, అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళ పిల్లకాయల వరకు సర్జరీలు చేశాము. 75 కేసెస్ పుట్టిన పిల్లలకి ఆపరేషన్ చేశాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీలో ఉచితంగానే వైద్యులు అందిస్తున్నాము. నేను రానంత వరకు ఎక్కువ అన్ని కేసులు చెన్నైకి వెళ్ళేది. సో ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన కేసు నెల్లూరులోనే ఇదే మొదటిసారి చేయడము. ఈ బాబు పుట్టినప్పుడు ఫస్ట్ 3 మలద్వారం ఉండేది. సో మలద్వారానికి పేగులకు సంబంధించిన నరాలు లేకపోవడం వల్ల బాత్రూమ్ రెగ్యులర్గా పోయేవాడు కాదు. సో దానివల్ల పొట్టు ఉబ్బరం వచ్చి బరువు పెరగకపోవడము, వాంతులోనూ అట్లా జరిగేది. అప్పుడు నెల్లూరులోనే వాళ్ళు 2019లో 3 నెలల వరకు ఎక్కడికి వెళ్ళాలి తెలియక నెల్లూరులోనే తిరుగుతుండేవాళ్ళు. లాస్ట్కి చెన్నైకి వెళ్ళి కోలాసం చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబు పొట్టపై నుంచి బాత్రూమ్కి వెళ్తుండేవాడు.
ఇప్పుడు ఈ పరిస్థితిని వాళ్ళకి అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఉన్నతాధికారుల దగ్గర సహాయం తీసుకొని మన నారాయణ హాస్పిటల్కి వచ్చారు. సో ఇప్పుడు ఈ బాబుకి మనం ఏం చేసామంటే ఆ పేగుని కోలాస్మి ఏదైతే ఉందో మొత్తం డిస్మాంటిల్ చేసి నార్మల్ మలద్వారం దగ్గర పేగుని తీసుకొచ్చి శస్త్రచికిత్స చేశాము. ఇప్పుడు ఆ బాబు బాగున్నాడు. సో నెల్లూరులోనే ఇది మొదటిసారి జరగడం. సో అందులో పేరెంట్స్ వెరీ హ్యాపీ. అండ్ ఆరోగ్యశ్రీలో ఉచిత ఎన్టీఆర్ వైద్య సేవ కింద మనం ఉచితంగానే వైద్యం నిర్వహించాము. సో ఇటువంటి వైద్యం కోసం మరి ఇతర పెద్ద పెద్ద చెన్నై, హైదరాబాద్, గుంటూరు అటు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన నెల్లూరులోనే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఇన్కేస్ ఎన్టీఆర్ వైద్య సేవ లేకపోతే తక్కువ ఖర్చుతోనే మనం ఉచిత వైద్యం చేస్తున్నాము. సో దయచేసి అందరూ సద్వినియోగపరచుకోవాలి. సో ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ హరిత. ఇక్కడ అనెస్థీసియా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను నారాయణలో. ఈ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ అనేది చాలా రిస్క్తో సంబంధించిన విషయం. ముఖ్యంగా మత్తు పరంగా కూడా చాలా హై రిస్క్ ఉంటుందన్నమాట. ఇలాంటి సర్జరీస్ అన్నీ నారాయణలో అనెస్థీసియా డిపార్ట్మెంట్లో చాలా వెల్ ట్రైన్డ్ అనెస్థీసియాలజిస్ట్ ఉన్నారు. దాంతోపాటు దానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మేము ఇక్కడ ఇట్లాంటి హై రిస్క్ కేసెస్ అన్నిటికీ ఒక్క అనెస్థెటిస్ట్ కాకుండా 2 అనెస్థెటిస్టులు అదే కేస్కి స్పెసిఫిక్గా ఉంటూ మంచి కేర్ అందిస్తాము. దీంతోపాటు పోస్ట్ ఆపరేటివ్గా తర్వాత సర్జరీ తర్వాత నొప్పి అది లేకుండా కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల త్వరగా రికవర్ అవుతారు ఇలాంటి కేసెస్. సో అందరూ నారాయణ హాస్పిటల్లో ఈ సర్వీసెస్ అన్నీ కొంచెం అవేర్నెస్ పెరిగితే ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. నమస్కారం అండి. నా పేరు గిరినాయుడు, అమ్మవారిపాలెం. అయితే ఎస్టీ కాలనీలో ఈ కొలాస్టిన్ ఇదితోటి గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఇది లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళు ఎస్టీలు రూపాయి కూడా పెట్టుకోలేని స్టేజీలో ఉన్నప్పుడు గత అక్కడ మన పొదలకూరు మండలం పొదలకూరులో కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ఓపెన్ చేయడానికి సత్యకుమార్ యాదవ్ మినిస్టర్ గారు వచ్చారు. వారు చొరవతో అక్కడ పరిచయం చేయక ఇట్లా పరిస్థితి ఉందంటే వారు నారాయణ హాస్పిటల్కి డీసీ సుధీర్ బాబు గారి ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. అయితే మన పీడియాట్రిక్ సర్జన్ సాయి సుబ్రహ్మణ్యం సార్ దీన్ని చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేశారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఇది చేయడం అని వారు ప్రశంసించారన్నమాట. అయితే ఈ యొక్క ఆపరేషన్ ద్వారా వాళ్ళకి చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క రుణాన్ని మర్చిపోలేరు. ఈ మొదటగా సత్యకుమార్ సార్కి థ్యాంక్స్ తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి సాయి సుబ్రహ్మణ్యం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే నారాయణ కాలేజ్ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.